morning students. Welcome to the online class. మన లాస్ట్ క్లాస్లో ఇమ్యూనాలజీ టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాం. సో మెడికల్ మైక్రోబయాలజీ టాపిక్స్ని చెప్పుకున్నాను కాబట్టి సో మెడికల్ మైక్రోబయాలజీలో నేను లాస్ట్ యూనిట్ 4th యూనిట్లో డీల్ చేస్తున్నాను. ఆల్రెడీ మనకి 4 యూనిట్స్ కంప్లీట్ అయినాయి. సో ఈ టాపిక్స్ చెప్పుకుంటే మీకు సిలబస్ కంప్లీట్ అవుతుంది. సో టుడే ఈరోజు చెప్పబోయే క్లాస్ ఏంటి అంటే టెస్ట్ ఫర్ యాంటీమైక్రోబియల్ డ్రగ్ ససెప్టబిలిటీ. టెస్ట్ ఫర్ యాంటీమైక్రోబియల్ డ్రగ్ ససెప్టబిలిటీ పేరులోనే ఉంది. దేన్ని మెజర్ చేస్తారు? డ్రగ్ని మెజర్ చేస్తారు. డ్రగ్ యొక్క ససెప్టబిలిటీని మెజర్ చేస్తారు. దాన్నే టెస్ట్ ఫర్ యాంటీమైక్రోబియల్ డ్రగ్ ససెప్టబిలిటీ అని అంటారు. సో మనం డ్రగ్ యొక్క ససెప్టబిలిటీని తెలుసుకోవాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు నో ది వాట్ ఈజ్ సెలెక్టివ్ టాక్సిసిటీ. సెలెక్టివ్ టాక్సిసిటీ అంటే తెలుసుకోవాలన్నమాట. సో సెలెక్టివ్ టాక్సిసిటీ ఇట్ మీన్స్ సో ఒక పర్టికులర్ మైక్రోబియల్ ప్యాథోజన్ని కిల్ చేయడాన్ని సెలెక్టివ్ టాక్సిసిటీ అని అంటారు. ఓకేనా? టు కిల్ ద పర్టికులర్ మైక్రోబియల్ ప్యాథోజన్ వితౌట్ హార్మింగ్ ఆఫ్ ఎనీ హోస్ట్. హోస్ట్కి డ్యామేజ్ జరగకుండా, హోస్ట్కి ఏమి కాకుండా అక్కడున్న మైక్రోబియల్ ప్యాథోజన్ని కిల్ చేయడాన్ని సెలెక్టివ్ టాక్సిసిటీ అని అంటారు. సో ఇక్కడ యాంటీ మైక్రోబియల్ డ్రగ్ ససెప్టబిలిటీలో మనకు తెలియాల్సిన ఇక్కడ డ్రగ్ ససెప్టబిలిటీ తెలియాలి అంటే వీ హ్యావ్ టు డూ 4 టెస్ట్. 4 టెస్టులు మనం చేసి ఉండాలి. సో అందులో ఫస్ట్ డైల్యూషన్ ససెప్టబిలిటీ టెస్ట్, ఇంకొకటి డిస్క్ డిఫ్యూజన్ టెస్ట్, ఇంకొకటి ఈ టెస్ట్, అండ్ థర్డ్ డ్రగ్ కాన్సన్ట్రేషన్ మెజర్మెంట్ ఇన్ బ్లడ్. సో 4 టెస్ట్ ఇక్కడ చేస్తారమ్మా. ఫస్ట్ డైల్యూషన్ ససెప్టబిలిటీ టెస్ట్, ఇంకొకటి డిస్క్ డిఫ్యూజన్ టెస్ట్, థర్డ్ ఈ టెస్ట్, ఫోర్త్ డ్రగ్ కాన్సన్ట్రేషన్ మెజర్మెంట్ ఇన్ బ్లడ్. డ్రగ్ కాన్సన్ట్రేషన్ మెజర్మెంట్ ఇన్ బ్లడ్. ఇందులో ఫస్ట్ డైల్యూషన్ ససెప్టబిలిటీ టెస్ట్. డైల్యూషన్ ససెప్టబిలిటీ టెస్ట్లో మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ టెస్ట్స్ ఉంటాయి. అందులో ఒకటి బ్రాత్ డైల్యూషన్, ఇంకొకటి అగార్ డైల్యూషన్. బ్రాత్ డైల్యూషన్, అగార్ డైల్యూషన్. ఎందుకంటే బ్రాత్కి అగార్కి డిఫరెన్స్ తెలుసు. సో బ్రాత్ అంటే లిక్విడ్లో ఉంటుంది, అగార్ అనేది సోడిఫైడ్ రీజెంట్ కాబట్టి ఇక్కడ బ్రాత్ డైల్యూషన్ టెస్ట్ ఒకటి చేస్తారు అండ్ అగార్ డైల్యూషన్ టెస్ట్ చేస్తారు. అండ్ బిఫోర్ గోయింగ్ టు డూ ద ఎక్స్పెరిమెంట్ అండ్ వీ హ్యావ్ టు నో ది వాట్ ఈజ్ ఎంఐసి. ఎంఐసి అంటే ఏంటో తెలియాలి. సో సెలెక్టివ్ టాక్సిసిటీకి ఎంఐసి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎంఐసి అంటే మినిమం ఇన్హిబిటరీ కాన్సన్ట్రేషన్. ఎంఐసి మీన్స్ మినిమం ఇన్హిబిటరీ కాన్సన్ట్రేషన్ అని పిలుస్తారు. సో ఇక్కడ బ్రాత్ డైల్యూషన్ టెస్ట్, అగార్ డైల్యూషన్ టెస్ట్ ఎలా చేస్తారు మేడం అంటే, సో బ్రాత్ డైల్యూషన్ టెస్ట్ ఈజ్ సిమిలర్ టు ద సీరియల్ డైల్యూషన్. మనం సీరియల్ డైల్యూషన్ని ఎలా చేస్తాం? సో సిరీస్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్స్ని తీసుకుంటాం. నేను మీకు ఎగ్జాంపుల్ కింద 3 టెస్ట్ ట్యూబ్స్ చేసుకున్నాను. ఒక సిరీస్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్స్ని మీరు తీసుకోవాలి. సో ప్రతి దాంట్లో కూడా క్లినికల్ శాంపిల్ని ఇనాక్యులేట్ చేయాలి. ప్రతి దాంట్లోకి మీరు ఇక్కడ ఏం చేస్తారు? క్లినికల్ శాంపిల్ని ఇనాక్యులేట్ చేయాలి. క్లినికల్ శాంపిల్ని ఇందులోకి ఇనాక్యులేట్ చేయాలి. క్లినికల్ శాంపిల్ ఇనాక్యులేట్ చేసిన తర్వాత సో క్లినికల్ శాంపిల్ అంటే అందులోనే మైక్రోబియల్ ప్యాథోజన్ కలిగి ఉంటుంది. సో బ్రాత్ని తీసి ఫస్ట్ క్లినికల్ శాంపిల్ ఇనాక్యులేట్ చేశారు. నెక్స్ట్ యాడ్ ద బ్రాత్. దానికి మనం బ్రాత్ని యాడ్ చేస్తాం. నెక్స్ట్ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్స్ని యాడ్ చేయాలి. డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డిఫరెంట్ డ్రగ్స్ని ఆ టెస్ట్ ట్యూబ్స్లోకి యాడ్ చేసినప్పుడు ఇంక్యుబేషన్ టు ద ఆల్ ద టెస్ట్ ట్యూబ్స్ మనం ఇంక్యుబేషన్ పెట్టుకుంటాం. సో 24 అవర్స్, 24 to 48 అవర్స్ ఇంక్యుబేషన్ పెట్టాలి. సో ఆఫ్టర్ ది ఇంక్యుబేషన్ టు చెక్ ది టెస్ట్ ట్యూబ్స్ అండ్ విజిబుల్ గ్రోత్ మనం అబ్జర్వ్ చేస్తాం. విజిబుల్ గ్రోత్ ఇక్కడ మనం టెస్ట్ ట్యూబ్స్లో ఎలా అబ్జర్వ్ చేస్తాం? టర్బిడిటీని అబ్జర్వ్ చేయాలండి. సో టర్బిడిటీ అనేది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఎంఐసిని డిటర్మైన్ చేయడం వల్ల ఎలా తెలుస్తుంది మేడం? మనకి కంటితో ఎలా తెలిసిపోతుంది మేడం డ్రగ్ కాన్సన్ట్రేషన్ లెవెల్ అని అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఏ టెస్ట్ ట్యూబ్లో అయితే డ్రగ్ కాన్సన్ట్రేషన్ బాగా తక్కువగా ఉందో సో అక్కడ కంప్లీట్గా మైక్రోబియల్ ప్యాథోజన్ అనేది కిల్ అయింది. ద లోయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ ప్రెసెంట్ ఇన్ ద క్లినికల్ శాంపిల్ ఇట్ కిల్ ది మైక్రోబియల్ ప్యాథోజన్. ఏ టెస్ట్ ట్యూబ్లో అయితే లోయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ అనేది కలిగి ఉందో సో ఆ లోయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ కలిగి ఉన్న దానికి అక్కడున్న పర్టికులర్ మైక్రోబియల్ ప్యాథోజన్ అనేది కంప్లీట్గా కిల్ అవుతుంది. సో అది బ్రాత్ డైల్యూషన్ టెస్ట్. అర్థమవుతుందండి. సో సిరీస్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్స్ని తీసుకున్నారు ఫస్ట్ అండ్ మార్క్ దెమ్ యాజ్ 1, 2, 3, 4. మీరు సీరియల్ డైల్యూషన్ చేసినప్పుడు ఏ టెస్ట్ ట్యూబ్స్ తీసుకుని వాటర్ని ఎలా యాడ్ చేసేసి ఆయిల్ని ఎలా యాడ్ చేస్తారో సో ఇక్కడ కూడా క్లినికల్ శాంపుల్ని యాడ్ చేసిన తర్వాత బ్రాత్లో క్లినికల్ శాంపుల్ని యాడ్ చేసిన తర్వాత డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్స్ ఉన్న డ్రగ్ని యాడ్ చేయాలన్నమాట. డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ని యాడ్ చేసిన తర్వాత సో టెస్ట్ ట్యూబ్స్ మనం ఇంక్యుబేషన్ పెట్టుకున్న తర్వాత విజిబుల్ గ్రోత్ని మనం అక్కడ అబ్జర్వ్ చేస్తాం. అంటే టెస్ట్ ట్యూబ్స్లో మనం టర్బిడిటీ గ్రోత్ని అబ్జర్వ్ చేస్తామండి. దాన్ని బట్టి మెజర్ చేసేది ఏంటంటే బ్రాత్ డైల్యూషన్ టెస్ట్. ఓకేనండి. అండ్ నెక్స్ట్ అగార్ అంటే ఇది సిమిలర్ టు ద బ్రాత్ డైల్యూషన్. సో మనం ఇప్పుడు టెస్ట్ ట్యూబ్స్లో చేసాం. సో అగార్ అన్నాం కదా, ఒక పెట్రీ ప్లేట్ తీసుకొని
దానిలోకి అగార్ని ఇనాక్యులేట్ చేసి దీనికి క్లినికల్ శాంపిల్ని యాడ్ చేసి అండ్ నెక్స్ట్ డ్రగ్స్ని డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్స్ని మనం ఇక్కడ మెజర్ చేస్తాం. సో ఇక్కడ జోన్ ఆఫ్ ఇన్హిబిషన్ అనేది ఫామ్ అవుతుంది. జోన్ ఆఫ్ ఇన్హిబిషన్ అనేది అబ్జర్వ్ చేస్తాం. జోన్ ఆఫ్ ఇన్హిబిషన్. సో పర్టికులర్ దీని చుట్టూ జోన్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా జోన్ ఆఫ్ ఇన్హిబిషన్ అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తాం. అది అగార్ డిఫ్యూజన్. అది ఫస్ట్ డైల్యూషన్ ససెప్టబిలిటీ టెస్ట్లో ఒకటి బ్రాత్ డైల్యూషన్, ఇంకొకటి అగార్ డైల్యూషన్. సో ఇక్కడ డైల్యూషన్ ససెప్టబిలిటీ టెస్ట్ చేసినప్పుడు అంటే సైలెంట్ ఫీచర్స్ అనేవి కొన్ని ఉంటాయి. అంటే కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ని ఫాలో చేస్తేనే కరెక్ట్గా మీరు డ్రగ్ని మెజర్ చేస్తారు. అందులో ఫస్ట్ ఏంటంటే ద నేచర్ ఆఫ్ ద టెస్ట్ మైక్రోబియల్ ప్యాథోజన్. ఏ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నది, ఇట్స్ ఇన్ హార్మ్ఫుల్, సో ఇట్స్ ఇన్ ప్యాథోజెనిక్. సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద పర్టికులర్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మైక్రోబియల్ ప్యాథోజన్ ఇక్కడ డిటర్మైన్ చేయాలి. నెక్స్ట్ సైజ్ ఆఫ్ ఇనాక్యులం, మీరు ఎంత అమౌంట్ ఆఫ్ కల్చర్ నాకు ఇనాక్యులేట్ చేశారు. కాంపోజిషన్ ఆఫ్ కల్చర్ మీడియా, అక్కడ యూజ్ చేసే కల్చర్ మీడియా ఏంటి, న్యూట్రియంట్ అగారా, న్యూట్రియంట్ బ్రాతా ఆర్ ఈకోలైకి సంబంధించిన మెకాన్కి అగారా, ఏ కల్చర్ మీడియాని ఉపయోగిస్తున్నారు దాని కాంపోజిషన్ తెలిసి ఉండాలి. కాంపోజిషన్ ఆఫ్ కల్చర్ మీడియం. నెక్స్ట్ ఇంక్యుబేషన్ టైము, పిహెచ్ అండ్ ఏరియేషన్. ఇంక్యుబేషన్ టైము, పిహెచ్ అండ్ ఏరియేషన్ మీరు అక్కడ మెజర్ చేస్తూ ఉండాలి. అది డైల్యూషన్ ససెప్టబిలిటీ టెస్ట్ అండి. అది డైల్యూషన్ ససెప్టబిలిటీ టెస్ట్. నెక్స్ట్ డిస్క్ డిఫ్యూజన్ టెస్ట్. తర్వాత ఏంటంటే డిస్క్ డిఫ్యూజన్, సెకండ్ డిస్క్ డిఫ్యూజన్ టెస్ట్. సో డిస్క్ డిఫ్యూజన్ టెస్ట్లో ఇక్కడ రెండు చేస్తారమ్మా. ఒకటి అగార్ డిఫ్యూజన్, అగార్ డిఫ్యూజన్ టెస్ట్ ఒకటి, అండ్ ఇంకొకటి కెర్బీ బీవర్ మెథడ్. కెర్బీ బీవర్ మెథడ్, అగార్ డిఫ్యూజన్ టెస్ట్ ఒకటి, కెర్బీ బీవర్ మెథడ్ ఒకటి. సో అగార్ డిఫ్యూజన్ టెస్ట్ అనేది ఎలా చేస్తారు? సో అగార్ డిఫ్యూజన్ టెస్ట్ అనేది ఎలా చేస్తారంటే ఇందాక మనం ఆల్రెడీ బ్రాత్ డైల్యూషన్ దగ్గర ఇక్కడ నేను చెప్పాను. సో అలాగే సేమ్ ప్రొసీజర్ అనేది ఇక్కడ ఫాలో అవుతారు. అగార్ డైల్యూషన్ టెస్ట్ అనేది ఎలా చేస్తారు అంటే, సో ఒక ట్రిప్లెట్ని తీసుకున్న తర్వాత దీనికి అగార్ని యాడ్ చేయాలి. సో అగార్ని యాడ్ చేసిన తర్వాత క్లినికల్ శాంపిల్ని అగార్ యాడ్ చేస్తున్నారు ఫస్ట్. నెక్స్ట్ దీనికి టెస్ట్ ప్యాథోజన్ ఇనాక్యులేట్ చేయాలి. టెస్ట్ ప్యాథోజన్ ఇనాక్యులేట్ చేస్తారు. నెక్స్ట్ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ డ్రగ్ని ఇనాక్యులేట్ చేయాలి. డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ డ్రగ్ని ఇనాక్యులేట్ చేసినప్పుడు సో ఇక్కడ 24 to 48 అవర్స్ ఇంక్యుబేషన్ పెట్టాలి. 24 to 48 అవర్స్ ఆఫ్టర్ ద ఇంక్యుబేషన్ జోన్ అనేది. ఈ జోన్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే ఏదైతే డ్రగ్ అక్కడ మైక్రోబియల్ ప్యాథోజన్ని కిల్ చేస్తుందో దానికి సంబంధించినటువంటి ఈ జోన్ అనేది క్లియర్గా అక్కడ ఫామ్ చేయడం జరుగుతుంది. కెర్బీ బీవర్ మెథడ్ కూడా అంతే. బట్ ఇక్కడ ఏంటంటే అగార్ని 5 minutes డ్రై చేయాలి. అంటే అది కంప్లీట్గా డ్రై పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. డ్రై పొజిషన్లోకి వెళ్ళిపోతే డ్రగ్ అనేది అటాచ్ అయిపోతుంది కాబట్టి సో ఇక్కడ అగార్ డిఫ్యూజన్ టెస్ట్కి కెర్బీ బీవర్ మెథడ్ సేమ్ ప్రొసెస్ పెట్రిప్లేట్లోనే చేస్తారు. బట్ ఇక్కడ కెర్బీ బీవర్ మెథడ్లో ఏంటంటే అగార్ని డ్రై చేస్తారు. అండ్ దీని యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా ఎంత, కెర్బీ బీవర్ మెథడ్ యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ 16 to 18 అవర్స్ 35 degrees. 16 to 18 అవర్స్ 35 degrees దగ్గర మాత్రమే దీన్ని పెట్టడం జరుగుతుంది. అదే సెకండ్ డిస్క్ డిఫ్యూజన్ టెస్ట్లో అగార్ డిఫ్యూజన్ టెస్ట్ ఒకటి, కెర్బీ బీవర్ మెథడ్ ఒకటి. అండ్ నెక్స్ట్ ఈ టెస్ట్. సో ఈ టెస్ట్లో ఒక పెట్రీ ప్లేట్ని తీసుకున్న తర్వాత సో ఇక్కడ ఈ టెస్ట్కి ఒక స్ట్రిప్ ఉంటుంది. ఆ స్ట్రిప్కి డ్రగ్ కాన్సన్ట్రేషన్ అనేది కలిగి ఉంటుంది అన్నమాట. స్ట్రిప్ లోపలే డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, అలాగే ఎంఎస్సి కూడా ఉంటుంది, స్కేల్ వాల్యూస్ ఉంటాయి. ఆ స్ట్రిప్ని సెంటర్లో పెట్టి ఇలాగా స్ట్రీక్ చేయాలి. డిఫరెంట్ వేరియంట్తో 3 ఇలా మనం స్ట్రీక్ చేయాలి. స్ట్రీక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంఎస్సి వాల్యూస్ అనేవి కలిగి ఉంటాయి. ఎంఎస్సి వాల్యూస్ అనేవి కలిగి ఉంటాయి. సో అసలు ఈ టెస్ట్ అనేది ఎందుకు ఉపయోగిస్తారు మేడం? ఈ టెస్ట్ అనేది వాళ్ళ ఉపయోగాలు ఏంటి అంటే ఈ టెస్ట్ ఈజ్ ఎస్పెషల్లీ యూజ్డ్ ఫర్ ది ఎన్రోబిక్ బ్యాక్టీరియా. దేనికి యూజ్ చేస్తారు? ఎన్రోబిక్ బ్యాక్టీరియాకి యూజ్ చేస్తారన్నమాట. సో ఇక్కడ ఉన్న ఈ ఎంఎస్సి వాల్యూస్ ప్రకారం ఎంఎస్సి వాల్యూస్ని బేస్ చేసుకుని స్ట్రిప్ని మెజర్ చేస్తారు. సో ఎంత రేంజ్ ఆఫ్ అక్కడ ప్యాథోజన్ అనేది కిల్ అయింది. దీనికి జోను దీని చుట్టూ ఇలా ఫామ్ అవుతుంది. ఇలా మీకు ఫామ్ అవుతుంది. సో దీన్ని మీరు మెజర్ చేస్తారు బేస్డ్ ఆన్ ఈ స్కేల్ని బట్టి, ఎంఎస్సి స్కేల్ని బట్టి మీరు మెజర్ చేస్తారు. అది ఈ టెస్ట్, దానిని ఈ టెస్ట్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ డ్రగ్ కాన్సన్ట్రేషన్ మెజర్మెంట్ ఇన్ బ్లడ్.
డ్రగ్ కాన్సన్ట్రేషన్ మెజర్మెంట్ ఇన్ బ్లడ్ అనేది ఎప్పుడంటే లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్. సో పేషెంట్కి ఏ డ్రగ్ అనేది సరిగ్గా సప్లై అవ్వకపోవడం వల్ల, పేషెంట్స్ బాగా పర్టికులర్ డ్రగ్కి సెన్సిటివ్గా ఉండడం వల్ల, సో అక్కడ ఏమవుతుందంటే డ్రగ్ మెజర్మెంట్ అనేది మారుతుంది. డ్రగ్ మెజర్మెంట్ ఇన్ బ్లడ్, డ్రగ్ మెజర్మెంట్ ఇన్ బ్లడ్లో ఏ టెస్టులు చేస్తారంటే క్లినికల్ డయాగ్నోసిస్, ఇమ్యునలాజికల్ అండ్ మైక్రోబయాలజికల్ టెస్టులు, ఎంజైమాటిక్ టెస్టులు అండ్ క్రోమటోగ్రఫిక్ టెక్నిక్స్ని చేస్తారు. సీరలాజికల్ టెస్టులు, ఇమ్యునలాజికల్ టెస్టులు, మైక్రోబయాలజీ బయోకెమికల్ టెస్టులు ఆర్ ఎంజైమాటిక్ టెస్టులు అండ్ క్రోమటోగ్రఫిక్ టెస్టులు చేయడం అనేది జరుగుతుంది. డ్రగ్ కాన్సన్ట్రేషన్ మెజర్మెంట్ ఇన్ బ్లడ్, డ్రగ్ కాన్సన్ట్రేషన్ మెజర్మెంట్ ఇన్ బ్లడ్ మాట. అది టెస్ట్ ఫర్ యాంటీమైక్రోబియల్ డ్రగ్ ససెప్టబిలిటీ టెస్ట్. టెస్ట్ ఫర్ యాంటీమైక్రోబియల్ డ్రగ్ ససెప్టబిలిటీ టెస్ట్లో ఫస్ట్ చేసుకునేది ఏంటి? డైల్యూషన్ ససెప్టబిలిటీ టెస్ట్. ఇక్కడ రెండు ఉంటాయి, బ్రాడ్ డైల్యూషన్ ఒకటి, అగార్ డైల్యూషన్ ఒకటి. నెక్స్ట్ డిస్క్ డిఫ్యూజన్ టెస్ట్, ఇందులో రెండు ఉంటాయి, అగార్ డిఫ్యూజన్, కెర్బీ బీవర్ మెథడ్. తర్వాత ఈ టెస్ట్. అండ్ ఫోర్త్ వన్ డ్రగ్ కాన్సన్ట్రేషన్ మెజర్మెంట్ ఇన్ బ్లడ్. ఓకేనండి. సో దీనికి నోట్స్ కూడా నేను ఆల్రెడీ మొత్తం కంప్లీట్ సిలబస్కి సంబంధించిన నోట్స్ అంతా గ్రూప్లో పెట్టాను. సో మీరు చెక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వెంటనే కాల్ చేసి మీరు మెటీరియల్ మీకు ఏదైనా టాపిక్ అనేది వినకపోయినా ఆర్ మీకు అర్థం కాకపోయినా, నోట్స్ లేకపోయినా మీరు నన్ను తిరిగి అడగచ్చు. ఓకేనండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.